మీరు ఇక్కడ వార్డు మెంబర్ అని కూడా చెప్తున్నారు. సో ఇంతమంది ఇల్లు పొడగొట్టుకుంటూ ఉంటే మీరు అంటే మాట్లాడలేదా? అధికారులతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? మాట్లాడాం బాబు. అసల్లో నుంచి ఆర్డర్ వచ్చింది, కొట్టేసాము అనేసి మా మీద తిరిగిపడారు అప్పుడు అధికారులు. కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మా లేడీస్ అంతా బోల్డ్ ఏడుపులు ఏడ్చి దొరికి ఏడ్చినా సరే ఖాతరు చేయలేదు ఆ అమ్మారావు. ఖాతరు చేయకంట ఆడ వెళ్ళిపోయాడు. మేము ఎప్పుడు వచ్చాం బాబు? 87లోని ఇక్కడికి వచ్చాం. ఉట్టు తుప్పలు, అడవి, అజ్ఞానం అంతా నా జంతువులు, యశ జంతువులు, ఎక్కడ పాము, జొర్రులు, ఇవన్నిట్లోనూ కూడా మేము మెసులుకు వచ్చాం. మేము ఇన్ని సంవత్సరాలు అయిందంటే మాకు ఏది కల్పించలేదు. ఎన్నో కోర్టులు ఎక్కాం ఈ జాగాకి. అక్కడ కోర్టు నుంచి ఇక్కడ గెలిపించుకొని వచ్చాం. ఈ 10 ఎకరాలు ఇల్లులకి ఇచ్చారు, 5 ఎకరాలు కళ్ళాలకి ఇచ్చారు. అందులోనే అలాగా జీవాపాయం చేసుకొని ఉన్నాం. ఎన్నో మాకు మందు రాసి మారిగా తినిపించాడు కలెక్టర్ గారు, చైర్మన్, పోర్టు చైర్మన్, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని పంపించారు 164ని వ్యాపారాలతో. ఎప్పుడైతే మా ప్రెసిడెంట్ అంటే సంతకం ఎట్టించిందో నారీల మీద తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అన్ని దిక్కలు కూడా జాగాలు ఎన్నికారు, ఎక్కడ దొరకలేదు. ఇదే మాకు ఇంపార్ట్మెంట్ అనేసి ఇదే తీసుకొచ్చి పడేశారు. పడేస్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము ఉన్నాం. ఉన్న తర్వాత మా దగ్గర పని చేసిన వాళ్ళు, మా దగ్గర కూలి చేసిన వాళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చి మా ఆస్తులు ఒట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర మమ్మల్ని నోకు చేసి ఎంత నువ్వు అధికారంలోనే ఉన్నా ఎంత ఘోరమా అంటే వాళ్ళ పార్టీలో చేరడానికి ఇవన్నీ చేస్తున్నారు. మా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని మేము అనలేదు. ఆడు ఊగించుకున్నాడు అనమాట. ఊగించుకొని మమ్మల్ని ఇంత బాధలు పెట్టుకొచ్చాడు. ఏంటి కోర్టులకి ఎక్కాము, స్టేషన్లకి వెళ్ళాము. 3 ముసలోళ్ళు కూడా జైల్లో అడిశాడు. ఎవడెవడనో తీసుకొచ్చి చాలా బాధలు. ఆడవాళ్ళకి శోకమైన చిన్నది కాదు. మాది మేము మా అమ్మలు తీసుకొచ్చిన తర్వాత మా పిల్లల సంతత పెరిగి 20 సంవత్సరాలు పెట్టి ఇక్కడే కాలక్షేపం చేసుకొని మేము ఇల్లు కట్టుకొని ఉత్తు తుఫాను కూడా పోతే 5,000 ఇచ్చారు. అవి కూడా బాగా వేసుకొని ఇంకా కరెంట్లు అయిపోలేవు అని చెప్పేసి మేము కరెంటు బిల్లు అవన్నీ ఇంటి పనులు అవన్నీ వేసుకొని ఇక్కడ స్థానికంగా ఉండేటప్పటికి మేము తెల్లవారు 4 గంటకు మేము బయటకు వెళ్ళిపోతాం సార్. మేము కడుపు బతుకు తెరుగు కోసం చేపలకి. ఆ తుప్పులో తెల్లవారు 6 గంటకల్లా వచ్చేసి ఇంట్లో పిల్ల తల్లి లేక చూడకంట గొడ్డు గొద్దు లేకంట మొత్తం బయటికి ఈడ్చేసి ఇల్లు దూలు చేస్తారు. అప్పటికే కాళ్ళు చేతులు పట్టుకొని మేము బతులాడితే ఇంకా సగం ఇల్లులు ఉన్నాయి సార్. సగం ఇల్లులు ఉంటే బతులాడుతుంటే అంతలోనే ఒక అధికారి వచ్చేసి ఆ ఉన్ను కూడా అక్కడ కాపీసి వెళ్ళిపోతాను అన్నమ్మ అన్నారు. అక్కడి నుంచి లేదా అయ్యి కొట్టండి అని అతను సైకిచ్చి అతను వెళ్ళిపోయారు సార్ ఒక అధికారు. అది ఎవరు? రాజకీయ నాయకుడు పంచాయతీ సర్పంచ్ కొట్టిమని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పటి నుంచి మేము తల్లులము పిల్లలు ప్రతి ఆఫీస్ గట్లు ఎక్కునోళ్ళు ఎక్కుతున్నాం, దిగుతున్నాం, అందరికీ దండాలు పెడతాను. మాతో పాటు తిండు తిప్పలు లేకంట ఆ బాబు మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు. ప్రతి ఆఫీస్ కాసి అమ్మ మీకు నా అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరిగే వరకు మీరు పోరాడతాం అనుకుని మేము పోరాడితే ప్రతి ఆఫీస్ దగ్గర 2 రోజులు కూడా ధర్నా చేసుకొని వెళ్ళాం. అయినా స్పందించలేదు. అయితే ఇంతకీ స్పందించట్లేదు అనేసి మేము కోర్టుకు వేసుకొని మాకు శాంక్షన్ చేయమని కలెక్టర్ గారు ఒకసారి మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. దానికి సర్పంచ్ అని సంతకం పెట్టలేదు. మళ్ళీ ఇంకా పెట్టలేదని మళ్ళీ కోర్టుకు వేసి మేము కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. ఇంతవరకు ఆర్డర్ వచ్చింది కానీ ప్రభుత్వం ఇంతవరకు మాకు దీన్ని తీసుకోవట్లేదు సార్. ఏంటి పట్టించుకోబట్టే మరి ఇంతవరకు మేము ఆర్డర్ తెచ్చుకున్నా ఇవ్వకపోవడం కారణం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా. ఎలక్షన్స్ కోడ్ కింద మళ్ళీ మీకు ఇచ్చే ఆస్కారం లేదు కదా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎలక్షన్స్ వస్తే మళ్ళీ అధికారులు వస్తారు, ఓట్లాడడానికి వస్తారు కదా, ఏం చేయబోతున్నారు? మేము మా ఇల్లు మాకు వచ్చే వరకు మేము ఏ అధికారికి మేము ఛాన్స్ ఇవ్వండి. మేము అతను ఏంటంటున్నారు వైఎస్ఆర్ వీళ్ళు పార్టీ వాళ్ళు అందుకని మేము చెయ్యం అన్నట్టు మాకు వచ్చిన ఆర్డర్లన్నీ ఆఫ్ చేస్తున్నాడు. మేము కాలేజీల పన్నుకు తిరిగి కాలేజీలు రప్పించుకున్నాం, రోడ్ల పన్నులు తిరిగి రోడ్లు రప్పించుకున్నాం. అవి ఒట్టుకెళ్ళి మాకు వచ్చిన ఆర్డర్లు తీసుకెళ్ళి పక్క వాళ్ళకి సప్లై చేశాడు. ఏమంటే మేము తెప్పించామంటున్నారు. అలాంటివి రాజకీయ నాయకులు చూసుకుంటే ఎంతవరకు వెళ్ళిపోతాయి. అలా కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు ఇవ్వవలసిన గృహాలు మాకు ఇచ్చి మా ఇల్లు మాకు కట్టేసి ఇస్తే అది చాలు. మాకు గవర్నమెంట్ ఇచ్చింది, మాకు సొంతది భూమి ఉంది సొసైటీది. అలాంటిది అందులో మేము 50 మంది కట్టుకుంటున్నాము. ఈ 43 ఇల్లులకి ప్రభుత్వం భూమిలో కట్టేయమంటున్నాము. అంతవరకు అతను ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాకు కట్టి ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము ఒప్పుకోము. మేము పొగలనక రాత్రనక మేము కష్టపడుకొని మేము ఏదో కుగులకి వెళ్ళిపోయి నారికి వెళ్ళిపోయి కష్టపడుకుంటున్నాం వస్తున్నాము. ఇల్లు ఇంత కష్టపడుకొని ఇల్లు కట్టుకున్నాం.
ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లులు ఇరగొట్టేశారు. 314 కొట్టేశారు. 314 కొట్టేసింది కూడా మన 314 మనకు సొసైటీ జాగాలో కూడా కొట్టేశారు. మరి ఆ 314లో ఇయ్యేలాగా ఉన్నాయి, అవి కొట్టేయాలి కదా. వాళ్ళకి నోటీసులు కూడా 130 నోటీసులు వచ్చాయి, అయినా సరే వాళ్ళకి స్పందించలేదు. మరి ఏ కారణం చేశారో మాకు న్యాయం కావాలి. అది సో చూస్తున్నామంటే 314 జీవోకి సంబంధించి చూసుకున్నట్లయితే 314 సర్వే నెంబర్ ఏదైతే ఉందో రోడ్డుకి అవతల వైపు ఉన్నవి, రోడ్డుకి ఇవతల వైపు ఉన్నాయి. అంటే తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పేసి ఒక మంత్రి తన చాకచక్యాన్ని ఉపయోగించి అధికారులను గ్రిప్లో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి చేపలు ఎవరైతే అమ్ముకొని బతుకుతారో సో వాళ్ళని నిరాశలు చేసినటువంటి పరిస్థితి. హైకోర్టు చివరికి మొట్టికాయలు వేసినా కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ స్పందించినటువంటి పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సాయి కృష్ణతో రాజ్ కుమార్, భీమిలి నుంచి.